చిన్ను అనే బాబుని వాళ్ళమ్మ ఎలా స్మార్ట్ ఫోన్ నుండి దూరం చేసిందో తెలియాలంటే ఈ పూర్తి కథను చూడండి. రామాపురం అనే గ్రామంలో వనిత అనే మహిళ ఉంది. ఆమె భర్త బ్రతుకుదెరువు కోసం పట్టణంలో ఉద్యోగం చేస్తుండేవాడు. వారికి ఒక్కడే కొడుకు చిన్ను. చిన్ను చాలా తెలివైనవాడు, మంచిగా చదువుతాడు. వనిత భర్త పట్టణం నుండి ఇంటికి వచ్చేప్పుడు భార్య కొడుకు కోసం ఒక స్మార్ట్ ఫోను తీసుకువచ్చాడు. అప్పుడు వనిత, అబ్బా ఏవండి, ఇప్పుడెందుకండి స్మార్ట్ ఫోను? అదేంటి వనిత అలా అంటావు? నేనేమో పట్నంలో ఉంటాను, మరి మీతో మాట్లాడడానికి ఫోన్ కావద్దో చెప్పు. ఓహో అలా అంటారా? సరే, మీ ముచ్చట నేనెందుకు కాదంటాను. అరే చిన్ను, ఈ ఫోన్ నీకు కూడా బాగా ఉపయోగపడుతుంది. నువ్వు చదువుకోవడానికి మంచి మంచి వీడియోలు ఇందులో ఉంటాయి, సరేనా? ఓ అవునా నాన్న, ఈ ఫోన్ భలేగా ఉందే. తరువాత అందరూ కలిసి భోజనం చేస్తారు. ఆ మరుసటి రోజు గోపాల్ మళ్ళీ టౌన్కి వెళ్తాడు. అలా చిన్ను ఒక్క వారంలోనే స్మార్ట్ ఫోన్ బాగా వాడ్డం మొదలుపెట్టాడు. ఇదంతా చూసిన వనిత కంగారుపడింది. ఒకరోజు రాత్రి వనిత ఇలా అంది, అరే చిన్ను, ఆ ఫోన్ పక్కన పెట్టరా, భోజనం చేద్దాం. తర్వాత హోంవర్క్ కూడా చేయాలి. నువ్వు స్కూల్ నుండి నుండి ఆ ఫోనే పట్టుకొని ఉన్నావు. ఏంటమ్మా నువ్వు, భోజనం తినడానికి ఫోన్ పక్కన పెట్టాలా? అదేం వద్దు, నువ్వు వెళ్ళి భోజనం తీసుకురా, ఇలాగే తింటాను. ఏంటి చెప్తుంటే వినవే? ఆ ఫోన్ పక్కన పెట్టిరా, అది మంచి అలవాటు కాదని చెప్తున్నానుగా. ఏడుస్తూ నేను ఫోన్ ఉంటేనే భోజనం చేస్తాను అని అంటాడు. దాంతో తనకు ఎలాగైనా ఫోన్ దూరం చెయ్యాలని నిర్ణయించుకుంటుంది. పైకి మాత్రం సరే అలాగే భోజనం తినమని చెబుతుంది. ఆ మరుసటి రోజు బాగా ఆలోచిస్తుంది వనిత. రోజూలాగే చిన్ను ఆ రోజు కూడా చిన్ను స్కూల్ నుండి తిరిగి వచ్చి భోజనం చేసి పడుకుంటాడు. అప్పుడు వనిత చిన్ను కళ్ల క్రింద నల్లని వాటర్ప్రూఫ్ మేకప్ వేస్తుంది. ఉదయం చిన్ను నిద్రలేచి, అమ్మా ఒకసారి నా కళ్ళు చూడు, ఏంటి ఇంత నల్లగా మారాయి, నాకేం అర్థం కావడం లేదు. నాన్న చిన్ను, ఈ మధ్య నువ్వు ఫోను బాగా వాడుతున్నావు, దాని ప్రభావం కావచ్చు. మరి ఇప్పుడేం చేయాలమ్మా, ఈ మచ్చలు ఎలా తగ్గుతాయి? 4 రోజులు నువ్వు ఆ ఫోన్ వాడటం మానేస్తే వాటంతటా అవే తగ్గుతాయి నాన్న. పాఠశాలకి వెళ్లిన తర్వాత స్నేహితులు నవ్వుతారు. దాంతో చిన్ను బాధపడతాడు. అప్పుడు అక్కడే ఉన్న మాధవి టీచర్ ఫోన్ చేస్తుంది. అప్పుడు వనిత జరిగింది మొత్తం టీచర్ మాధవికి చెబుతుంది. వనిత గారు, మీ ఆలోచన చాలా బాగుంది. ఈ విషయం నేను తరగతి గదిలో చెప్తాను. దీనివల్ల మిగిలిన పిల్లలు కూడా మారే అవకాశం ఉంది. పిల్లలు చూసారా చిన్ను కళ్ళు ఎలా మారాయో? ఇదంతా ఫోన్ ప్రభావం వల్ల. మీరు కూడా ఎక్కువ ఫోన్ అస్సలు వాడకండి. ఫోన్ వాడితే బ్లూ లైట్ వల్ల మన కళ్ళు, చర్మం దెబ్బతినే అవకాశం ఉంది. ఫోన్ వాడకం మంచిది కాదు. అందువల్ల ఫోన్ వాడకం తగ్గించండి, సరేనా అని చెబుతుంది మాధవి టీచర్. తరువాత చిన్ను కూడా భయపడి ఫోన్ వాడకం మానేస్తాడు, బుద్ధిగా చదువుకుంటాడు.